హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఏబిసి. ఈ రోజు మేము చేయబోతున్నాం డోంట్ కట్ ది రాంగ్ గ్రూప్ ఛాలెంజ్. ఈ వీడియో చాలా క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అలాగే మా ఛానల్కి మీరు కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ గేమ్ రూల్ ఏంటంటే పైన మాత్రమే కట్ చేయాలి, ఈ ఏరియాలో మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ దోసకాయ, దాని తర్వాత కలరు, ఒక టాయ్, లెమన్, కుర్కురే, బిస్కెట్, మిర్చి, స్ప్రైట్. దీంట్లో ఎక్స్పెన్సివ్ ఏంటంటే 2000 ప్రైజ్ మనీ. దాని తర్వాతనైతే మనకు టెడ్డీ బేర్. ఇప్పుడు ఏదైతే ఎవరు కట్ చేస్తారో వాళ్ళకైతే ఆ ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అరే ఎవరు స్టార్ట్ చేస్తారా? ధనుష్. సారీ నేను ఫస్ట్ మన ధనుష్ కట్ చేస్తారు. నువ్వే చెప్పినావు ధనుష్ అని. ధనుష్ నువ్వు ఇగో మంచిగా చెప్తున్నా, మిరపకాయలు కడేసుకొని తిను. నేను మంచిగా చెప్తున్నా, ఇక బెస్ట్ ఆఫర్ అదే. కానీ లేట్ చేసి చూడదు ఆఫర్ రావులా కడేస్తలేడు నేను. అబ్బా బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది ధనుష్ 50-50 బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. అదే మాంస్ మ్యాజిక్ కాబట్టి 50-50 ఇద్దరికి ఇద్దరు మీరేమైనా చేసుకోరు. ఇక దాంతో మరి వానికి ఇస్తావా 50-50? వద్దొద్దు, నాకొద్దు. సెకండ్ మన బాగా స్టార్ట్ చేస్తాడు. తొందరగా కట్ చేయాలి, చూడొద్దంట. గాడ కట్ చేయదు, పైన కట్ చేయాలి. రూల్స్ చెప్పినప్పుడు ఎడినవరా చూడొద్దు, తొందరగా కట్ చేయాలి. ఏం కడియండి? పొలాసా మిర్చి, పచ్చిమిర్చి వచ్చింది. అన్న నాకు జ్వరం వచ్చింది, నేను ఇంటికి పోతున్నా. ఎవరు ప్లీజ్ గవ్వని ఉండవు ఇద్దా అడు. పచ్చిమిర్చి తినండి ఇప్పుడు. తినాలి. అయ్యా అన్న నీకోసం 2 పచ్చిమిర్చి. ఎంజాయ్. ఇదే జ్వరం వచ్చిందన్న ప్లీజ్. నేను పచ్చిమిర్చి తినాలంటే బ్లూ కలర్ ఆర్ట్ కామెంట్ వాళ్ళు అదే కామెంట్ చేస్తారు. వీడు పచ్చిమిర్చి తినాలంటే బ్లూ కలర్ ఆర్ట్ కామెంట్ చేయండి, లేకపోతే రెడ్ కలర్ ఆర్ట్ కామెంట్ చేయండి. జ్వరం తక్కువ వెరీ గుడ్. గట్టిగా ఇట్రా 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 ఇగో ఎట్లుంది? కంచుడు తీయగుందా పచ్చి చప్పగా ఉందా? ఎట్లుంది? ఏంద్రో ఎడుతురు కారం దగ్గరగా చూపి పేసు. కారం కారం ఉంటుంది మళ్ళీ, అది తీయ ఉంటుంది అనుకున్నా. తిను 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 కానీ వస్తున్నావేం రా? జల్ది కానీ ఇంకా మొత్తం తినాలి. 2 ఇచ్చింది ఎందుకు మరి? కొరుకుండా పో నోట్లకు. పరపర ఇట్లా కొరుకు. పచ్చ కొరుకుండా పో లోపలి మింగు. దొడ్డి పెడుతుంది అనవసరంగా, ఎందుకు అవసరం పెడుతుంది కదండి. ఇట్లా కర్ర ఇట్లా కొరుకు. ఇంకోటి మంచిదేరా, మంచిదే. జ్వరం వచ్చింది కదా, జ్వరం తక్కువ అవుతుంది. అసలే కోపం మొత్తలేదు, అందుకని ఇప్పుడు మిరపకాయ అంటే కోపం మొత్తలేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను కాబట్టి నేను కట్ చేస్తున్నా. ఏది కట్ చేయాలరా? నువ్వు దోసకాయ కడేస్తే మంచిగా ఉంటుంది. అరే కాదు, మనం చెప్పింది కడేస్తారా? ఇది కట్ చేయనా? అదే కడి కాదు. నేను లెక్క పెడతా. 1 2 3 ఉంటుంది చూసిన లెక్క కడి. డబ్బా గులాబీ డబ్బా గిరి కడి. నేను కడి నా ఇష్టం నచ్చింది కడి. అయితే గిరి కడి అది పక్కన కడి. వద్దనా వద్దే కడి వచ్చిందా తీసుకో. ప్రైజ్ అన్న కాదు, మళ్ళా ఆడాలి గేమ్. అసలు రూల్స్ ప్రకారం ఆడలే మనం. ఎందుకంటే నీకు రివెంజ్ అని వచ్చిందన్నా? మరి నాకేమో 150 బిస్కెట్ వచ్చింది, నీకేమో 2000 ప్రైజ్ మనీ వచ్చింది. ఇది రీప్లే మళ్ళీ ఒకసారి ఆడాలి గేమ్. కానీ అట్లేముండదు, అవసరం లేదు. సరే వద్దు కానీ 50-50 మన ఇద్దరికి ఎంత ఏమొచ్చినా 2000 1000 నీకు 1000 నాకు. 1000 నీకు 1000 నాకు. అయితే నీకు చింతకాయ దాని చింతకాయ ఎవరికి ఇచ్చింది లేదు అన్న. అట్లా అది న్యాయం కాదన్న, అది చాలా అన్యాయం. నెక్స్ట్ అయితే నాకు రివెంజ్ వస్తే మరి మీరు వద్దులే, వద్దు పంచుకుంటారు. వద్దు. ఇప్పుడు మరి నెక్స్ట్ మరి రాకేష్ స్టార్ట్ చేస్తాడు, కట్ చేస్తాడు. ఇక కత్తరా రాకేష్ అన్న స్ప్రైట్ కట్ చేసినావు అనుకో 50-50. బిర్యానీ కట్ చేస్తే 50-50. నిమ్మకాయలు నీకొక్కనికే 50-50. కానీ అరే టెడ్డీ బేర్ ఆడుకోలేకపోతే టెడ్డీ బేర్ కట్ చేసుకో. ప్రైజ్ మనీ పోయింది.
రివెంజ్ ఛాలెంజ్ కాకుండా నీకు రావాలంటే ఏం చేయాలంటే ఏదైనా కానీ ఏదైతే అయితే కడి ఎత్తున్నా దోసకాయ దోసకాయ వచ్చింది ఎంజాయ్ పండగ దోసకాయ వచ్చింది తినాలన్న ఖచ్చితంగా ఖచ్చితంగా తినాలి ఇక. హెల్త్ కు మంచిదే అది దోసకాయ గట్టి బాడీకి గట్టి బాడీకి బాడీకి దాని నుంచి మొత్తం అవే చేస్తాడు కదా దోసకాయలు తినాలి క్యారెట్లు స్ట్రాంగ్ ఉండాలి ఏ ఫ్రెష్ మంచిగా కూడా తీయగా మంచి బాగుంది ఉప్పు పెట్టుకుంటావా అన్న వద్దురా కారం పొడి కారప్పొడి ఏదైతే నిమ్మకాయ వండుకో నిమ్మకాయ నెక్స్ట్ అది ఉంచుకోవాలి అది ఉంచుకొని నెక్స్ట్ నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మకాయ పెట్టుకో వండుకో దాని మీద. అవసరం ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తాం సెకండ్ రౌండ్ లో అయితే మన ధనుష్ స్టార్ట్ చేస్తాడు ఓకేనారా ఓకే ఏది కడేస్తా కలర్ కలర్ తీసుకున్నావు అనుకో ముగ్గులు వేసుకోవచ్చు ఇంటికి పోయి మన ఇద్దరమా నువ్వు ఒక్కనువే నువ్వు నేను ఇద్దరం షేర్ షేర్ వద్దొద్దు నువ్వు బిస్కెట్ వేయలే నాకు నువ్వు నా మిరపకాయ తిన్నా బొమ్మ బొమ్మ వచ్చిందా? డిండు పొలాస్ వచ్చిండు నాకు మా టెడ్డీ బేర్ వచ్చిండు మా టెడ్డీ బేర్ దానికి పాలి మా కొడుకు జోగట్టు జోగట్టు మా జోగట్టు తమ్ముడు అక్కడికి రా మా తమ్ముడు మా కొడుకు ఇద్దరు ఇద్దరే చూసుకుంటా ఇద్దరిని చీరు మరి అవు నేను ఎత్తుకుంటా ఆయన వాడు ఏడతాడు వద్దు వాళ్ళ తమ్ముడు ఎడుతురా కొరుకుతారా వీడు ఏడతాడు ఏ వద్దు ధనుష్ వద్దురా ఏ మా తమ్ముడు ఏ వద్దు మీ తమ్ముడే కానీ ఎత్తుకోతారా వాడిని పాలిస్తా ఓ జో 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 డిండు పట్టుకురా క్యాచ్ క్యాచ్ ఏరేసారి చచ్చిపోతారు అయితే వాడు ఇప్పుడు మన సెకండ్ రౌండ్ లో అయితే మళ్ళా ధనుష్ గాడు అయిపోయాడు ఇప్పుడు ధనుష్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన బాగా స్టార్ట్ చేస్తాడు బాగా మొత్తం ఎట్లా అనుకున్నావు అన్ని ఎప్పుడు నాకు శని దేవుడు నా ఎంబడి ఉంటాడు ఇగో నెక్స్ట్ ఇది తీసుకో 50-50 ఒక్కడే నేను నేను ఒక్కరిని ఎట్లా తింటరా తాగు పిండుకొని తాగు చిలి అన్న ఇది వద్దే అంతే నాకు ఎందుకురా నాకు మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడు తీసుకున్నా కానీ తెలియదు. తమ్ముడు చల్లగా ఉండండి తమ్ముడు ఇంటి తోలుకో పాడు పప్పు ఇస్తుండు దానికి ఏమో అన్న వద్దు అన్న కలర్ ఏం కాదు ఏం కాదు ఏ వద్దు ధనుష్ ఏం కాదు అన్నా పొలాస తెలుసా పొలాస తెలుసు గిలాస తెలుసు ఫ్రాక్స్ తెలుసు అన్ని తెలుసు మొత్తం ముఖాన్ని మూసుకో అది నేనే పూసుకున్నా మరి మేము పోయమాట నేను మూస్తా అవి వద్దురా ప్లీజ్ బుర్ర బుర్ర అంట ఏం కాదు ఏది ఏ మూసుకో చాలా చప్ప చప్పి మొత్తం దాని ఒకటేసారి నీకు నిమ్మలంగా నాకు కలర్ చాలా మొత్తం మూసుకో. పైన పైన ఎట్లా పైన పోయిర్రు మీరు ఇట్లా పోయిరా ఎట్లనే ఇట్లా పోసుకో ఇట్లనా అయ్యో చిన్న పడ్డది మంచిగా నువ్వు నాకు ఇయ్యక కానీ మంచిగా మంచిగా మూసుకోదు అయితే ఓకే కలర్ చిన్న చేయకండి బిడ్డ పొలాస పొలాస వానికి పోయాకరా వాడు పాపం బతుకుతుంది ఇప్పుడే మా తమ్ముడు కలర్ మాత్రం అన్నయ్య అన్న నుంచి వచ్చిండు మా తమ్ముడు నాకే మిరపకాయలు వస్తాయి నాకే కారే శనిదేవుడు ఎప్పుడు నా ఎంబడి ఉంటారా ఇట్లా పట్టుకొని నీ షేర్ పట్టుకొని తిరుగుతాడు నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఉంటాడు నేను శని ఫ్రెండ్ వీక్ రివెంజ్ అయితే నా మీద పోసిండు ఇగో. కాదన్న ఇట్లా ఇట్లా అన్న అది ఇట్లా వచ్చి ఇట్లా అంటింది అన్నమాట ఇప్పుడు సెకండ్ రౌండ్ నేనే కాబట్టి నేనైతే కట్ చేస్తున్నా ఏది కట్ చేయాలి మళ్ళా నీ ఇష్టం ఉన్న కాడే నిమ్మకాయలు వస్తే నాకు నిమ్మకాయలు వస్తే నీకు నిమ్మకాయలు వస్తే నాకు పూజ ఇది చేస్తారు వస్తే నాకు అది వస్తే బాణన్నకు ఇది వస్తే నీకు ఇది మా పోరానికి ఆడుకోనికి లేదురా ఇది బొమ్మలు ఓ మై గాడ్ మోడు ఆడుకుంటాడు దాని తోటి మోడు ఆడుకుంటాడు ఈ బొమ్మలు అంటే అంటే ఇది మొత్తం చినగొట్ట అవి ఎట్లా ఆడతారో తెలుసా రా తెలుసు మనకు మా పోరాడు అదే అలానే ఫస్ట్ ప్రైజ్ కొట్టిండు కలర్ ఏ స్కూల్లా స్కూల్ కదా అంగన్వాడలేడా ఫస్ట్ ప్రైజ్ కొట్టిండు ఇది ఎట్లా ఆడతారన్న నాకు కూడా తెలియదు మొత్తం తీసాడు పెట్టాలి మామూలు తెలుసు మోడు ఈ ఆడుతాడు బొమ్మ చేయాలి ఫస్ట్ ఈ బొమ్మ చేసి కలర్ ఉంటాయి ఇవన్నీ నిమిషంలో పెట్టాలి అవి. అవన్నీ. పెడితే పెట్టు కింద నిమిషంలో పెట్టన్నా పెడతా నిమిషం కూడా పట్టది నేను అర్ధ గంటలో పెట్టా కూడా పెట్టాలి గట్లా గిట్లా బాగానే పెడతారు ఇది కలిపి చేస్తే పెడుతుంది అక్కడ నిమిషంలో పెట్టి మొత్తానికి కింద ఖచ్చితంగా నేను నిమిషంలో పెడితే మోడు ఆడతాడు చూడు మోడు మంచిగా ఆడుతాడు నిమిషంలో పెడితే నిజంలో పెడితే మళ్ళీ కలర్ వద్దు పెట్టనా స్టార్ట్ పెట్టు 1 2 3 4 5 6 7 8 10 11 12 తప్పురా తప్పురా డిన్ను నువ్వు కరెక్ట్ లెక్క పెట్టు. 30 తప్పురా దీని అవ్వ. రక్క 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 మోహన్ గిఫ్ట్ ఇరా మోడు ఆడుకుంటా మోడు నిమిషం ఫస్ట్ ప్రైజ్ తీసుకో మా చిన్న ఉన్నప్పుడు అసలు గిసండి లేనే బొమ్మలు అన్ని ఏమో ఆడుకుంటాడు మంచిగా. డబ్బా ఆట మోడు దాన్ని మరి బొమ్మ ఇటు బొమ్మ ఇస్తే అట్లా పట్టుకుంటుంది దాన్ని దాని నిన్ను చూస్తే కామేష్ అనుకుంటారు ఇటు ఈ బొమ్మని అది కొడతా ఏడుస్తుంది మళ్ళా నువ్వు కొడుతావు మోడు ఆడుకుంటాడు సరే వాళ్ళ కొడుకు వాళ్ళ గిఫ్ట్ ఇద్దాం వీళ్ళ కొడుకు వానికి రెండు బొమ్మలు బొమ్మలు నాకే రెండు ఇప్పుడు నెక్స్ట్ మన రాకేష్ గారు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నార్మల్ కట్ చేసిన కొద్దీ ఏర్పడుతుంది అరే ఇప్పటి నుంచి ఈ మూడే ఉన్నాయి ఈ మూడిట్లో మాత్రం ఈ ముడి దగ్గర కట్ చేయాలి
ఇల్లనా ఇలానే కట్ చేయాలి. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు తెలుస్తుంది కదా ఏదో నార్మల్ ఈ రూపంలో ఏదో ఒకటి కట్ చేయాలి. అంతేనా వాళ్ళ గజిబిజి ఉంది కొంచెం అర్థం కాదు. వీళ్ళు అయితే నార్మల్గా ఇక్కడ నుంచి చూస్తే వీడియో కట్ చేసాను అనుకో ఏర్పడుతుంది ఈజీగా. అదే అదే అందుకని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో కట్ చేసి ఏదో ఒకటి. ఓకే కావాలి తొందరగా చూసి అట్లా 3 కట్ చేయగా ఆయన 2 అయినాయి అలా 2 పోతున్నాయిరా 2 కుర్కురే కూరుకురే కుర్కురే ప్యాకెట్ గెలుచుకున్నాడు మన రాకేష్. వావ్ బిర్యానీ లైఫ్ టైం బిర్యానీ ఎట్లయినా తినడని ఈ బిర్యానీ అన్న తీసుకుండు. వెజ్ బిర్యానీ. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ డోంట్ కట్ ది రోప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా అయితే మేము 4 ఉన్నాం. 4 పార్టిసిపేట్ అయితే చేసాం దీంట్లో. కానీ మేమైతే 10 ఐటెంలు అయితే పెట్టినాం. లాస్ట్లో అయితే మనకైతే 2 అయితే మిగిలినాయి. దాంట్లో ఒక రివెంజ్ మిగిలింది, ఇంకోటి ఏమో డ్రింకింగ్ స్ప్రైట్ అయితే మిగిలింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే వేయండి. అలాగే మా ఛానల్కి అయితే మీరు కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటికైతే టేక్ కేర్, టాటా బాయ్ బాయ్. గంట కూడా కొట్టండి. టాటా.